మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. మరో వివాదంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యుత్సాహంలో రాజ్యాంగ నిర్మాతను రామన్న విస్మరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సోనల మండల కేంద్రం ఏర్పాటు సంబరాల్లో అంబేద్కర్ అలాగే శివాజీ కొమరంభీం విగ్రహాలకు నివాళులర్పించినటువంటి మాజీ మంత్రుల పరిస్థితి కనిపిస్తుంది. నివాళులర్పించలేదు. జోగు రామన్న గడెం నగేష్ల తీరుపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బోధ్ కేంద్రంలో మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి దళితుల నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మహాత్ములను విస్మరించినందుకు క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ ను దేశం యావత్తు కూడా ఒక రాజ్యాంగ నిర్మాతగా గౌరవంగా ఆయనను సంబోధించేటటువంటి గౌరవంగా స్మరించుకునేటటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ప్రకారంగానే నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇటు పదవులు అనుభవిస్తున్నటువంటి ఇద్దరు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరొకరు గిరిజన సామాజిక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు మాజీ మంత్రులు కూడా, ఇటు గెడం నగేష్ మాజీ ఎంపీతో పాటు మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న 4 మార్లు ఎమ్మెల్యేగా కూడా 4వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇటీవల బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోనాలను మండలి ప్రకటించినటువంటి గెజిట్ విడుదలైనటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి అక్కడ సంబరాలు నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాట యోధుడు కొమరం భీం అలాగే హిందువులు గౌరవించేటటువంటి ఛత్రపతి శివాజీల విగ్రహాలకు నివాళులు అర్పించినటువంటి విషయము కొంత వివాదాస్పదంగా మారింది. ఇది రాను రాను వివాదం చాలా తీవ్రమయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏ రాజ్యాంగ నిర్మాత పెట్టిన భిక్షతో వాళ్ళు పదవుల్లో కొనసాగుతున్నారో అటువంటి రాజ్యాంగ నిర్మాతనే వాళ్ళు విస్మరించడము అనేటటువంటిది బోతుకు సంబంధించినటువంటి దళిత సంఘాలన్నీ కూడా అలాగే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఇద్దరు రాజకీయ ప్రముఖులు కూడా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వాళ్ళు అంబేద్కరానికి పూలమాలలతో నివాళులు అర్పించి డిమాండ్ చేయడం జరిగింది. వాస్తవంగా మనం ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఈ విషయాన్ని చూసినట్లయితే ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించేటటువంటి క్రమంలో ముఖ్యంగా అధికారిక కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, ప్రోటోకాల్ అనేటటువంటిది చాలా సున్నితమైనటువంటి విషయము. దీన్ని తరచూ అందరూ పాటించేటటువంటి విషయము. అక్కడక్కడ ఇది వివాదాలకు కూడా దారితీసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంశము. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు లేకుండానే ఈ యొక్క సంబరాలు జరుపుకోవటము అనేటటువంటిది సాధారణ ప్రజానీకం అందరూ కూడా ఈ ఇద్దరమాత్యులు ప్రోటోకాల్ విస్మరించారు అనేటటువంటి విషయం పైన చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు రాజకీయంగా బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును చులకన చేయడానికి, ఆయనను దెబ్బతీయడానికే ఆయన వ్యతిరేకులతో జోగు రామన్న ఈ యొక్క సంబరాలు నిర్వహించారు అనేటటువంటి చర్చ జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం. దీనిపైన ఆయనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ రుక్మాన్ సింగ్ అదే రోజు ఒక వేదిక పైన గిరిజనులకు పోడు పట్టాలు అందించేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వేదిక పై నుండి ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి, ఆక్షేపించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వరకు కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ సందర్భంలో ఆ యొక్క పూర్తి కార్యక్రమాన్ని కూడా రామన్న జోగు రామన్న పూర్తిగా తన రాజకీయ స్వార్థంతోనే వినియోగించుకున్నారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు అప్పట్లో గట్టిగానే వినిపించినటువంటి నేపథ్యం. దీన్ని మనం అమ్మానిలో కూడా అప్పట్లో ప్రధానంగా చర్చనీయాంశంగా చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి అన్ని ప్రచార మాధ్యమాలు కావచ్చు, ప్రచారాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వాటన్నిటిపైన కూడా కేవలం జోగు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు మాత్రమే వేసుకోవడం అనేటటువంటిది అప్పట్లో దుమారం రేపినటువంటి విషయం. అటు తర్వాత చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే దళిత సంఘాలకు అంబేద్కర్ కేటాయించినటువంటి స్థలం కూడా వివాదాస్పదమైనటువంటి స్థలంగా తర్వాత తేలటము, ఏకంగా కోర్టు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే బోత్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి
సోనాల మండలానికి సంబంధించినటువంటి సంబరాలు, ఆ వేడుకలకు సంబంధించినటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ ను విస్మరించడము, అలాగే అదే సంబరాల్లో భాగంగా ఏకంగా జోగురామన్న గజమాలను జోగురామన్నకు వాళ్ళందరూ కూడా గజమాల ఇచ్చినటువంటి నేపథ్యం. అంటే దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి కోణంలో చూసినట్లయితే మీరు వందలు వేల రూపాయలతో గజమాలలతో మీరు సన్మానాలు చేయించుకుంటారు, కానీ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి దేశం యావత్తు గౌరవించేటటువంటి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కు కేవలం ఒక 10 రూపాయల పూలమాలలతో నివాళులు అర్పించలేరా అనేటటువంటి దళిత సంఘకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని మనం పరిశీలించినట్లయితే వాళ్ళ డిమాండ్ కొంత సబబుగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే రాబోయే రోజులు అంటే ఈ వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇటు దళిత సంఘాల విషయంలో కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన దళిత సంఘాలన్నీ కూడా గుర్రుగా ఉన్నట్లనైతే తెలుస్తోంది. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, అంతర్గతంగా ఏవైనా విషయాలు చర్చించుకొని ఈ వివాదానికి ఇక్కడికి పులి స్టాప్ పెడతారా, లేకపోతే రామన్నకు సంబంధించినటువంటి చర్చలతో దళిత సంఘాలు శాంతిస్తాయా, లేకపోతే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వివాదం మళ్ళీ ఇలాగే కొనసాగుతుందా, చినికి అలివానగా మారుతుందా అనేటటువంటి విషయం మాత్రం మనము వేచి చూడాల్సిందే రాజశేఖర్. రైట్. ఒకటి జోషి, ప్రధానంగా అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కీలకంగా మారినటువంటి ఓట్ల అంటే దళితుల ఓట్లు కూడా చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఇలాంటికి సంబంధించిన వివాదాల్లో జోగురామన్న చిక్కుకోవడం, తక్షణం ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నగేష్ కానీ జోగురామన్ కానీ అంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుందంటారు. ఖచ్చితంగా ఈ ప్రభావం ఎన్నికలపై పడి తీవ్రమైనటువంటి ప్రభావాలకు గురి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, రాబోయే రోజుల్లో సమీపంలోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వివాదాలు అనేటటువంటిది ఏ ప్రజానాయకుడికైనా అంటే ఏ ఒక రాజకీయ నాయకుడికైనా కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. దానికి జోగురామన్నను మనం మినహాయింపుగా భావించలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు మంచి సంఖ్యలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో వరుసగా ఈ యొక్క వివాదాలు చోటు చేసుకోవడం, ఒకవైపు అంబేద్కర్ సంబంధించినటువంటి విషయంలో వివాదాలు, నివాళులకు సంబంధించినటువంటి విషయంలో విస్మరింపులు, నిర్లక్ష్యాలు, అలాగే దళిత సంఘాలకు సంబంధించి భూ కేటాయింపుల్లో వివాదాస్పద భూముల కేటాయింపులు, ఇవన్నీ వెరసి రాబోయే రోజుల్లో దళిత సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మాత్రం రాబోయే ఎన్నికల సమయంలో జోగురామన్నకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం తప్పవనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్. ఫైనల్గా జోషి, అంటే జోగురామన్న కానీ లేకపోతే అనుచర వర్గం కానీ అంటే ఈ జరిగిన సంఘటనకు సంబంధించి ఏమైనా తెలియజేసే ప్రయత్నం చేసిందా, వివరించే ప్రయత్నం ఏమైనా చేసిందా? అయితే దీనికి సంబంధించి బయటకు వ్యవహారానికి సంబంధించినటువంటి బయటకు విషయాలేమి తెలియనప్పటికీ కూడా నష్ట నివారణ చర్యలకు మాత్రము ఇటు జోగురామన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే అటు మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయినటువంటి గ్రామ్ నగేష్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కానీ దళిత సంఘాలన్నీ కూడా అక్కడ బోత్ కు సంబంధించినటువంటి కేవలం ఇంతవరకు అయితే బోత్ డివిజన్ కే పరిమితమైనటువంటి యొక్క దళిత సంఘాల డిమాండ్, నిరసనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ విషయంలో బహిరంగ క్షమాపణలు, బేషరతు క్షమాపణలకు మాత్రమే పట్టుబడుతున్నట్టుంది. ఒకవేళ ఈ విషయాన్ని సాధ్యమైనంత తొందరగా సద్దుమణిగేలా చేయనటువంటి పక్షంలో మాత్రం ఈ బోత్ డివిజన్ కు పరిమితమైనటువంటి ఈ యొక్క నిరసనలు, ఆందోళనలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి సందర్భంలో జోగురామన్న స్వయంకృతాపరాధంగా నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో, ఈ చర్యలకు సంబంధించి అటు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా జోగురామన్న విషయంలో బాసటగా నిలిచేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే ఒకవైపు 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి రాష్ట్రంగా గొప్పగా చెప్పుకునేటటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ అదే రాజ్యాంగ నిర్మాతకు సంబంధించినటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను ఉపేక్షించే పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి అనేటటువంటి ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. మొత్తానికి చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఇప్పటికీ అంటే సాధ్యమైనంత తొందరగా చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ తప్పవని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్.